నెలలు అయిపోయింది. ఇంకొక నెల 15 రోజులు అయిపోతే 2 ఏళ్లు నిండిపోతుంది. ఏం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం? ఎవరికి సాయం చేసింది? ఇక్కడికి వస్తుంటే ఎమ్మెల్యే ఆలంపూర్ తమ్ముడు విజయుడు చెప్తా ఉన్నాడు, అన్నా మళ్ళీ లో వోల్టేజ్ సమస్య వచ్చింది, మళ్ళా మోటార్లు కాలుతా ఉన్నాయి, మళ్ళా రైతులు గోసపడతా ఉన్నారు, బాధపడతా ఉన్నారన్న అని చెప్తా ఉన్నాడు. అట్లాగే సీడ్ కంపెనీల విషయంలో చెప్తా ఉన్నారు, సీడ్ కంపెనీలు ఇదివరకు ఇచ్చినట్టు ఇయ్యట్లేదు, బాగా ఇబ్బంది పెడుతున్నాయి, వాళ్ళ కాడ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఆ సీడ్ కంపెనీ రైతులు చెప్తా ఉన్నారు. తమ్ముడు మొన్న కొంత పోరాటం కూడా చేసినాడు సీడ్ కంపెనీల మీద. ఒక్కటంటే ఒక్కటి సంక్షేమ పథకం గాని, ఒక్కటంటే ఒక్కటి అభివృద్ధి పథకం గాని ఇవాళ దొరికే పరిస్థితి లేదు. ఏమన్నంటే ముఖ్యమంత్రి ఒక్కటే నేర్చుకున్నాడు, పచ్చి అబద్దాలు చెప్పడం, ఆ అబద్దాల మీదనే 2 ఏళ్లు టైం పాస్ చేయడం. మీరు గమనించండి, కరోనా వచ్చినప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆదాయం 0 అయినా రైతు బంధు ఆగిందా? రైతు బంధు ఆగిందా? కళ్యాణ లక్ష్మి ఆగిందా? పెద్ద మనుషులకు పెన్షన్ లాగినాయా? కేసీఆర్ కిట్ లాగినాయా? బతుకమ్మ చీరలాగినాయా? ఏవి ఆగలేదు. అన్ని కూడా కేసీఆర్ గారు రూపాయి ఆదాయం లేకపోయినా ప్రభుత్వానికి పేదవాడికి కష్టం రావద్దని చెప్పి మాకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు జీతాలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అవసరమైతే 10 రోజులు జీతం ఆలస్యంగా ఇచ్చినా పేదవాళ్లకు మాత్రం జీతం ఇవ్వాలా, రైతులకు రైతు బంధు ఇవ్వాలా, పేదవాళ్లకు సంక్షేమ పథకాలు అందాలని ఆ రోజు పనిచేసినారు. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు బంగారు పల్లెంలో పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తలసరి ఆదాయంలో భారతదేశంలో నెంబర్ 1 గా చేసి అప్పచెప్తే ఈయన అంటాడు తెల్లారు లేస్తే అప్పుల పాలైపోయింది తెలంగాణ, ఎయిడ్స్ రోగి అయిపోయింది తెలంగాణ, క్యాన్సర్ రోగం వచ్చింది తెలంగాణకు అని ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒక్క మాట అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ, ఇప్పుడు ఈ మైదానంలో తేరు మైదానంలో అప్పు లేనోడు ఎవడనుంటే చేయలేవట్టండి. అప్పు ఉన్నోళ్లే ఉంటారు తప్ప లేనోళ్ళు ఆడ 100కి దొరుకుతాడు. కానీ అప్పు ఉన్నా లోపల బనీన్కు పొక్కలున్నా ఎట్లా 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 తయారవుతాం? పైకి మాత్రం కడక్ అంగి వేసుకొని, మంచి కద్దరంగి వేసుకొని పైకి మాత్రం కడక్ అంగి వేసుకొని తిరుగుతాం. ఎందుకు? మళ్ళీ ఎవడన్నా కొత్త అప్పిచ్చినోడు ఏడని తిరుగుతాం, అంతేనా? కానీ ముఖ్యమంత్రి పనితనం ఎట్లున్నది? ఇంటి పెద్ద లాంటోడు, రాష్ట్రానికి పెద్ద మనిషి లాంటోడు, నా రాష్ట్రం దివాలా తీసింది, నా రాష్ట్రం నాశనం అయిపోయింది, నా రాష్ట్రం ఎత్తిపోయింది అంటే ఎవడన్నా పైసలు ఇచ్చేటోడు ఇస్తాడా? పెట్టుబడి పెట్టేటోడు పెడతాడా? ఇక అది మాత్రమే కాదు, ఇంకా ఘోరం, లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చినా లంకె బిందెలు లేవు అంట. అదొక్కటే కాదు, నేను ఢిల్లీ పోతే నాకు అపాయింట్మెంట్లు ఇస్తలేరు, ఎందుకంటే చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయంతో అపాయింట్మెంట్లు ఇస్తలేరంట. ఇక గిసంటోడు మన కర్మ, మన ముఖ్యమంత్రి అయిండు. అందుకే నేను చెప్తా ఉన్నా, కాంగ్రెస్ వాళ్ళు నోటికొచ్చిన మాటలు చెప్పి అరిచేతిలో స్వర్గం చూపెట్టి మీకు ఇష్టం వచ్చిన వేలం పాటలాగా ఆయన 2 ఇస్తే నేను 4 ఇస్తా అని చెప్పి డైలాగులు కొట్టి ఓట్లు దండుకున్నారు, ఇవాళ అవతల పడ్డారు. మరి మీ ఎమ్మెల్యేకి ఏం నచ్చిందో పోయి వాళ్ళతో పాటు ఆ దొంగల ముఠాలో చేరిపోయినాడు. నేను మీ అందరికీ మాటిస్తా ఉన్నా, ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికల్లో ఈ ఎమ్మెల్యే గారిని చిత్తుగా ఓడించే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడ ఉన్న ఒక గద్వాల బిడ్డనే రేపు గులాబీ అభ్యర్థిగా మీ దగ్గరకు వస్తాడు, కేసీఆర్ పంపిన సోదరుడుగా సైనికుడిగా వస్తాడు, గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. గెలిపిస్తారా లేదా? పక్కా గెలిపిస్తారా? అప్పటిదాకా పోరాటం ఆగొద్దు.